నెల్లూరులో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై కూటమి కక్ష సాధింపు చర్యలకు దిగింది. డీఎస్సీలో అక్రమాలు ప్రశ్నించినందుకు కక్ష కట్టారు మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తనయుడు చైర్మన్గా ఉన్న కృష్ణ చైతన్య విద్యా సంస్థలకు చెందిన 6 జూనియర్ కళాశాలలపై ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన అధికారులు అర్ధరాత్రి వరకు తనిఖీల పేరుతో హడావిడి చేశారు. విద్యాసంస్థల సిబ్బంది విద్యార్థుల్లో ఆందోళన కలిగించే విధంగా వ్యవహరించడం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఈ ఆకస్మిక తనిఖీ దేనికి, ఎందుకు, దీనికి సంబంధించి యాజమాన్యం ఏం చెప్తోంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా తమ వైఫల్యాలను ఎత్తి చూపే లేదా ప్రశ్నించేటువంటి సాధారణ వ్యక్తుల దగ్గర నుండి కూడా వైఎస్ఆర్సీపీ ప్రధానమైనటువంటి నాయకులు, ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వ్యక్తుల పైన కక్ష సాధింపు చర్యలు అనేది పరిపాటిగా మారింది. ఎక్కడో ఒక చోట ఈ కక్ష సాధింపుల పర్వం రోజు వెలుగు చూస్తుంది. ఇందులో భాగంగానే అక్రమ కేసులు బనాయించడం కూడా ఒక ఎత్తు. ఇందులో నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గడిచినటువంటి కొంతకాలంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి డిఎస్సి సంబంధించినటువంటి వ్యవహారం పైన తన గొంతెత్తి చాటాడు. అనేకమైనటువంటి ఉద్యమాలు, అదేవిధంగా మండల కేంద్రంగా ప్రశ్నించడం కావచ్చు, ఇటు మరోవైపు గవర్నర్ కలిసి ఫిర్యాదులు చేయడం కావచ్చు, వైసీపీ గొంతుకై ఆయన పోరాడినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన పైన కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఆయన కుమారుడు చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయో వాటిని 6 జూనియర్ కళాశాలల పైన ఏకకాలంలో తనిఖీల పేరుతో హడావుడి సృష్టించారు. ఇటు గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఈ విద్యా సంస్థల పైన ఒక్కసారిగా కూడా ఆర్జేడీ, ఆర్ఐఓ అధికారులు రాత్రి 8 గంటల సమయంలో కూడా తనిఖీల పేరుతో అక్కడికి వెళ్ళడం జరిగింది. క్లాస్ రూమ్స్ ను, అదేవిధంగా హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులను, ఉపాధ్యాయులను, అక్కడ ఉండేటువంటి స్టాఫ్ లో ఇంత ఆందోళన కలిగించే విధంగా కూడా హడావుడి హంగామా సృష్టించారు. అవేంటి ఇవేంటి అని ప్రశ్నించడం, వివిధ పేపర్లు అనుమతులు తీసుకురావాలని చెప్పి కూడా గట్టిగా గదమాయించడం వంటి చర్యలకు పూనుకున్నారు. అయితే అన్ని పేపర్లు సక్రమంగా ఉన్నాయని తెలుసుకున్నటువంటి అధికారులు కొద్దిసేపు హడావిడి తర్వాత, అంటే దాదాపు అర్ధరాత్రి వరకు కూడా కొన్ని విద్యా సంస్థల్లో, కొన్ని క్యాంపస్ లో కూడా అర్ధరాత్రి వరకు కూడా నిర్వహించారు. అన్ని పేపర్లు సక్రమంగా ఉన్నాయని తెలిసి వారి యొక్క హడావిడి మానుకొని తిరిగి వెనుదిరిగినటువంటి పరిస్థితి. కేవలము ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని తన గొంతును, ఏదైతే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకును అణచివేయాలనేటువంటి ధోరణితోనూ ఈ కక్ష సాధింపు చర్యలకు దిగినట్లుగా కూడా ఇటు ఉపాధ్యాయులతో పాటు కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా దీనిపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్తిక్, థ్యాంక్ యూ లోకేష్.